ఈ సమయంలో వాక్య సమయంలో ఎవరు ఏమీ తిరగవద్దు. మరి డ్రింక్స్ కూడా మీరు కంప్లీట్ చేసుకుని మరి అక్కడ పెట్టవలసిందిగా కోరుచున్నాము. వాక్య సమయంలో మరి చిన్న బిడ్డలు కానీ పెద్దవారు కానీ ఎవరు కదలకుండా కూర్చుని వినవలసిందిగా కోరుచున్నాము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంతమంది పాటలు ఆనందించారు? నిజంగా చేతులు ఎత్తారా? మీ సంగతి ఏమో తెలియదు కానీ నాకు మొత్తం బ్రెయిన్ షేక్ అయిపోయింది ఇక్కడ. మరి ఇక్కడ ఈ స్పీకర్ దగ్గర మొత్తం నాకు ఊగిపోయింది మాట. అంటే అంత ఉజ్జీవంగా పాడారు. ఐ రియలీ ఎంజాయ్డ్. మీ అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. ఇప్పుడు టైం ఎంత అయిందండి? 8 అయింది. విజయాన్ని ఒక 2 hours అయినా చెప్పచ్చు అని చెప్పాడు. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? హల్లెలూయా. ఈయనేంటి కొంచెం త్వరగా ముగిస్తే మనం భోజనం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారేమో. త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ భూమిని ఆకాశం సృష్టించి మరి మా పాపాల కొరకు శిలువలో మరణించి మళ్ళీ తిరిగి లేచిన దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు క్రిస్మస్ దినాన్న మేము జరుపుకుండగా తండ్రి, వాక్యం ద్వారా నాతో మీ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మా హృదయాలు మేము తెరుచుకొని క్రీస్తు ఎందుకు మా కొరకు ఈ భూలోకానికి వచ్చాడు అని సారాంశాన్ని మేమందరం అర్థం చేసుకునేలాగానే సహాయం దయచేయమని అడుగుతూ, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వించమని అడుగుతూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీరు అందరూ బిలీవ్ చేయగలరా? మనం ఆల్మోస్ట్ ఇంకో 7 days దూరంలో ఉన్నాం ఈ ఇయర్ కంప్లీట్ అయిపోవడానికి. ఎంతోమంది ఈ సంవత్సరం కావచ్చు, లేకపోతే ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతోమంది లేరు, ఎంతోమంది చనిపోయారు. కానీ దేవుడు మరి మనందరికీ ఆ ఆధిక్యత ఇచ్చినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి గడిచిన 11 నెలలు మరి దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దయచేసి లాస్ట్ నున్నాళ్ళు కొంచెం మాట్లాడకుండా ఉంటే, మనం దేవుని వాక్యం విన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని వాక్యం వినాలి. వినినప్పుడే మన జీవితంలో మనకి ఆశీర్వాదం. హల్లెలూయా. క్రిస్మస్ ప్రతి దేశంలో ఈ వరల్డ్లో చూసుకుంటే అన్ని చోట్ల రకరకాలుగా క్రిస్మస్ అందరూ జరుపుకుంటూ ఉంటారు. కొందరు ఫ్యామిలీని కలుస్తూ ఉంటారు, కొందరు మీల్స్ ప్లాన్ చేస్తారు, డిన్నర్ ప్లాన్ చేస్తారు, కొంతమంది డెకరేషన్స్ చేస్తారు, కొంతమంది క్రిస్మస్ క్యారల్స్ చేస్తారు. రకరకాలుగా క్రిస్మస్ ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ముఖ్యంగా మనందరికీ ఏం చెప్తుందంటే, క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క పుట్టుక విషయంలో మనం చాలా జాగ్రత్తగా శ్రద్ధ చూపించాలి. దట్ ఈస్ ది రీజన్ ఫర్ ది సీజన్. ఇందాక దానియేల్ గారు చెప్పినట్టుగా క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తుని ఆరాధించుట. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధించుట అనేది ఈ క్రిస్మస్ అంటే ఈ డిసెంబర్ నెలలోనే కాదు, క్రీస్తుని ఆరాధించడం మన జీవితంలో ప్రతిరోజు జరగాలి. హల్లెలూయా. క్రీస్తుని ప్రతిరోజు మనం ఆరాధించాలి. ప్రతిరోజు క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ది ట్రూ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ గాడ్ షోయింగ్ అస్ హిస్ లవ్. దేవుని యొక్క ప్రేమ మనకి చూపించడం. మీ అందరికీ ఒక చిన్న కథ చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అపార్ట్మెంట్కి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఫైర్ ఫైటర్స్ వస్తారు కదా ఈ ఫైర్ ఆపడానికి. అందులో ఒక వ్యక్తి మొత్తం తన పనులన్నీ ఫినిష్ చేసి, ఫైర్ అంతా ఆపేసి, తన ప్రోటోకాల్స్ అన్నీ ఫినిష్ చేసేసిన తర్వాత తన యూనిఫామ్ తీసేసే సమయంలో ఒక చిన్న బిడ్డ అపార్ట్మెంట్లో ఏడవడం మొదలుపెట్టాడు. మీరందరూ జాగ్రత్తగా గమనించాలి. ఒక చిన్న బిడ్డ అపార్ట్మెంట్స్లో ఏడడం మొదలుపెట్టాడు.
ఎప్పుడైతే ఏడుస్తున్నాడో ఈ ఫైర్ ఫైటర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన జాబ్ తను ఫినిష్ చేసుకున్నాడు. కానీ తను ఏం చేశాడంటే తన ప్రాణాన్ని కూడా రిస్క్ చేసి ఆ అపార్ట్మెంట్లోకి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ బెడ్కి తనకున్న జాకెట్ని కప్పి తను ఎంట్రన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బెడ్ని కాపాడి తను లంగ్స్ నిండా అంటే ఊపిరితిత్తుల నిండా ఆ పొగ నిండిపోయి తను అక్కడక్కడ కుప్పకూలిపోవడం అనేది మనం చూస్తున్నాం. ఈ స్టోరీలో మనకు అర్థమైంది ఏంటంటే క్రీస్తు కూడా మన కొరకు అదే చేశాడు. మన పాప జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసయ్య ఈ భూలోకానికి వచ్చి మన పాపాల నుంచి రక్షించడానికి యేసయ్య మన కొరకు వచ్చాడు. హల్లెలూయా. చూడండి, దేవుడు హెవెన్లో ఉండి పరలోకంలో ఉండి ఆయన కమెంట్ చేయొచ్చు, ఎవరు అడిగేవారు లేదు. కానీ హీ వాలంటరీలీ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. దేవుడు యేసయ్య నీ కొరకు నా కొరకు మన పాపాల నుంచి రక్షించడానికి ఆయన నీ కొరకు నా కొరకు వచ్చాడు. అందుకనే క్రిస్మస్ అంటే సందడి, క్రిస్మస్ అంటే జాయ్. ఏదో డెకరేషన్స్ చేస్తే జాయ్ కాదు, లేకపోతే నేను వాటికి వ్యతిరేకం కాదు. కానీ గాడ్ డు నాట్ సీ ది అవుట్వర్డ్ అపీరియన్స్, బట్ గాడ్ ఆల్వేస్ సీ ఇన్వర్డ్. హల్లెలూయా. క్రీస్తుని నీ హృదయంలో ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రతిరోజు క్రీస్తుని నువ్వు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తావో అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ మనందరం చిన్నప్పటి నుంచి జరుపుకుంటూనే ఉన్నాం. ఇందాక బ్రదర్ డేవిడ్ చెప్పినట్టుగా క్రిస్మస్ మనందరం చిన్నప్పటి నుంచి జరుపుకుంటూనే ఉన్నాం. క్రిస్మస్ పాటలు తెలుసు, క్రిస్మస్ క్యారల్స్ తెలుసు, క్రిస్మస్ వాక్యం తెలుసు, ప్రతిదీ తెలుసు. కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మన జీవితంలో ఏదైతే ఎక్కువగా మనం ఫెమిలియర్గా ఉంటామో అది ఎప్పుడు మన జీవితంలో కష్టాన్ని తీసుకొస్తుంది. మనకి ఏది బాగా తెలుసో అది ఎప్పుడు దానివల్ల బాగా తెలిసిన దానివల్ల మనం ఎప్పుడు నిర్లక్ష్యం చూపిస్తాం. చూడండి, క్రిస్మస్లో చాలామంది, ఈ వరల్డ్లో మిమ్మల్ని అనట్లేదు, చాలామంది క్రీస్తు లేకుండా క్రిస్మస్ని జరుపుకుంటుంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఆనందం, సంతోషం ఉండవు. బయటికి మట్టుకు అలాగా కనిపిస్తారు కానీ లోపల నిజమైన జాయ్ ఉండదు కదా. మన జీవితంలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించుట అనేది మనం ముఖ్యంగా నేర్చుకోవాలి. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ది వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ అమాంగ్ us. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యాన నివసించాడు. ఎప్పుడు వాక్యం ఒకలా కాకుండా ఈరోజు వేరేగా చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు క్రీస్తు రాకముందు ఏం జరిగింది, క్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరిగింది, యేసయ్యను చూడడానికి ఎవరు వచ్చారు, యేసయ్యను చూడకుండా ఉండడానికి ఎవరు రాలేదు, అదే రీతిగా క్రీస్తు దగ్గరికి వస్తే జీసస్ నీకు ఏం ఆఫర్ ఇస్తాడు, ఏం ఆఫర్ చేస్తాడనే విషయాలు మీ అందరితో త్వరగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుడు క్రీస్తు రాకముందు మెస్సయ్య కొరకు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడాడు. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడొచ్చు, క్రీస్తు బెత్లెహేంలో పుడతాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఒక కన్యకు గర్భం ఉందో ఆయన పుడతాడు అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడొచ్చు, ఫర్ అంటు us a child is born and he will be called wonderful counselor, mighty God. శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యనగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి. హల్లెలూయా. యేసు ప్రభు జన్మ సడన్గా జరగలేదండి. ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ సడన్లీ, ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ అన్ఎక్స్పెక్టెడ్, ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ అన్యాంటిసిపేటెడ్. దేవుని యొక్క జననము, యేసు ప్రభు యొక్క జననము సడన్గా జరిగిపోలేదు. కానీ గాడ్ అనౌన్స్డ్ ఇట్ 100 years బ్యాక్. 100 సంవత్సరాల క్రితమే ఆయన వాగ్దానాల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. క్రిస్మస్ ప్రూవ్స్ గాడ్ కీప్స్ హిస్ ప్రామిసెస్. క్రిస్మస్ ఏం సూచిస్తుందో తెలుసా? దేవుడు వాగ్దానం నిలబెట్టుకునే దేవుడు. నెమ్మది హల్లెలూయా చెప్దామా?
దేవుడు వాగ్దానం నిలబెట్టుకునే దేవుడు. 100 సంవత్సరాలు అవనివ్వండి, 1000 సంవత్సరాలు అవనివ్వండి, నీ జీవితంలో దేవుడు ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో డిలే అయినప్పుడు మనం ఏమవుతాం? ప్యానిక్ అవుతాం. ఏదైనా మనకు అనుకోనిది రాలేనప్పుడు మనం చాలాసార్లు ప్యానిక్ అవుతాం. ఆల్వేస్ రిమెంబర్, గాడ్ ఈజ్ నెవర్ లేట్. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. హల్లెలూయా. ఆయన సమయంలో ఆయన ప్రతిదీ బ్యూటిఫుల్గా ఆయన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ గాడ్ కెప్ట్ హిస్ ప్రామిస్ అబౌట్ జీసస్, హీ విల్ కీప్ హిస్ ప్రామిస్ టు యూ. హల్లెలూయా. యేసు ప్రభు విషయంలో ఏ వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు, అదే దేవుడు నీకే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. వెయిటింగ్ డస్ నాట్ మీన్ గాడ్ ఫర్గెట్. చాలాసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? ఏంటి ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయి, 3 సంవత్సరాలు అయిపోయి, నేను వెయిట్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. గాడ్ లవ్స్ యూ. దేవుడు మర్చిపోయాడని అనుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నీ విషయం గుర్తుపెట్టుకొని ఆయన ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ముందుకెళ్దాం. గాడ్ ప్రిపేర్డ్ ఆర్డినరీ పీపుల్, నాట్ పర్ఫెక్ట్ పీపుల్. దేవుడు సాధారణమైన వ్యక్తుల్ని ఎంచుకున్నాడు క్రీస్తుని లోకానికి తీసుకురావడానికి. ఎవరు వాళ్ళు? మరియా, యోసేపు. మరియా, షీ వాజ్ ఎ పూర్ ఉమెన్. తను ఆ పూర్ ఉమెన్. అదే రీతిగా తను యవనస్తురాలు. దేవుడు తను ఎంచుకున్నాడు. మా యోసేపు, హీ వాజ్ ఎ కన్ఫ్యూజ్డ్ అండ్ అఫ్రైడ్ మ్యాన్. అతను భయపడే వ్యక్తి. దేవుడు అతన్ని ఎంచుకున్నాడు. ఎందుకు వాళ్ళని ఎంచుకున్నాడంటే, ఎందుకు ఆర్డినరీ పీపుల్ దేవుడు ఎంచుకున్నాడంటే, దే షోడ్ పర్ఫెక్ట్ ఒబీడియన్స్. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో విధేయత చూపించారు. వాళ్ళు పర్ఫెక్ట్ పీపుల్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు విధేయత చూపించే దేవుని బిడ్డలు వాళ్ళు. మన జీవితంలో కూడా యూ నీడ్ నాట్ బి ఫేమస్. మీరు ఏదో ఫేమస్ అయ్యే వ్యక్తి అక్కర్లేదు, లేకపోతే రిచ్ అయిన వ్యక్తి అక్కర్లేదు, లేకపోతే ఎడ్యుకేటెడ్ వ్యక్తి అని అక్కర్లేదు. కానీ నువ్వు దేవుని ఎడల విధేయత చూపిస్తే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. ఎంతమంది నిజంగా విధేయతగా ఉందాం? హల్లెలూయా. మనందరం విధేయతగా ఉందాం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ నుంచి మనం దేవునికి విధేయత చూపించేవారుగా మనం ఉందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ముందుకెళ్దాం. దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి చరిత్రనే మార్చాడు. తన ప్రణాళిక మార్చడానికి తన చరిత్రనే మార్చాడు. చూడండి, లోకా సువార్త ఇందాక చదివిన అధ్యాయంలో, లోకా సువార్త 2వ అధ్యాయం 1-5 వచనంలో మనం చూడవచ్చు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలని కైసర్ అగస్టేను ఆజ్ఞాపించాడు. ఆ దినములలో ప్రజా సంఖ్య రాయాలని చెప్పి. చూడండి, కైసర్ అగస్టేన్ ఏమన్నాడంటే, అప్పుడు దాకా దెర్ ఈజ్ నో సంఖ్య లేదు, ట్యాక్స్ రూపం ఏమీ లేదు. కానీ దే ఇంట్రడ్యూస్డ్ అట్ జీసస్ టైం. దేవుడు పుట్టే ముందే అది కైసర్ అగస్టేను అది ఇంట్రడ్యూస్ చేశాడు. చాలామంది ఏమనుకుంటా అంటే, యోసేపు ఆ సమయానికి నజరేత్ అనే ప్లేస్లో అతను నివసిస్తున్నాడు. అతను మరియా వాళ్ళిద్దరూ నజరేత్లో ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎక్కడ పుడతాడని బైబిల్లో రాసింది? ఎక్కడ? గట్టి చెప్పండి. బెత్లెహేంలో పుడతాడని రాసింది. మరి యోసేపు మరియా బెత్లెహేంకి రావాలంటే అక్కడ దేవుడు చరిత్రను మార్చాలి. ప్రజా సంఖ్యని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశాడో కైసరు, యోసేపు ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. తను మరియా వాళ్ళిద్దరూ నజరేత్ నుంచి బెత్లెహేంకి వాళ్ళు రావాల్సి వచ్చింది. గాడ్ హ్యాస్ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు నీ జీవితంలో అనుకోవచ్చు, ఏంటి ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్, ఏంటి ఇన్ని కష్టాలు అవుతున్నాయి, ఇన్ని ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఇన్ని రకాలుగా రూల్స్ మార్చేస్తున్నారు, నాకు ఏది సూటబుల్గా లేదు, అన్నీ నాకు వ్యతిరేకంగా ఉందని నువ్వు అనుకుంటున్నామో, దేవుడు ఆటలను కూడా నీకు ఆశీర్వాదంగా మార్చగలడు. హల్లెలూయా. ప్రతిదీ నీ జీవితంలో ఆశీర్వాదంగా దేవుడు మార్చగలడు. కానీ నువ్వు చేయాల్సింది ఒకటే ఉంది. ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ దినాన యేసయ్య పైన నువ్వు విశ్వాసం పెట్టాలి. వెన్ యూ పుట్ యువర్ ఫెయిత్ ఆన్ జీసస్ క్రైస్ట్ విల్ నెవర్ పుట్ యూ టు షేమ్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు నీ సిగ్గుపరచడు నువ్వు ఆయన పైన కానీ విశ్వాసం పెడితే. ఈవెన్ కేయాస్ కెన్ సర్వ్ గాడ్స్ పర్పస్. నథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ వేస్టెడ్. మనం చాలాసార్లు అనుకుంటాం సంవత్సరాలు వేస్ట్ అయిపోయి, లేకపోతే దినాలు వేస్ట్ అయిపోయి, నేను ఒక వేస్ట్ గండి నువ్వు అనుకుంటావు.
కానీ నథింగ్ ఈజ్ వేస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. నువ్వు అనుకుంటున్నావు చాలాసార్లు నా జీవితంలో ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ నేను చూశాను. బట్ ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ నువ్వు దేవుని చేతిలో పెడితే దేవుడు ఖచ్చితంగా పాజిటివ్గా మార్చగలడు. హల్లెలూయా. ముందుకెళ్దాం. యేసు ప్రభు, జీసస్ వాజ్ బోర్న్ ఇన్ పావర్టీ. యేసు ప్రభు పేదరికంలో ఆయన జన్మించాడు. ఆయన ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు కదా. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన పేదరికంలో జన్మించాడు. హీ హ్యాస్ నో ప్యాలెస్, రాజభవనం లేదు ఆయనకి. హీ హ్యాస్ నో థ్రోన్, సింహాసనం కూడా లేదు. నీ కొరకు యేసయ్య అటువంటి త్యాగం చేశాడు. గాడ్ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది కంఫర్ట్ జోన్లోకి ఆయన ఎంటర్ అవ్వలేదు, కానీ హీ ఎంటర్డ్ ఇన్ టు స్ట్రగల్. కష్టమైన వాటిల్లోకి నీ కొరకు నా కొరకు ఈ పాపాన్ని తొలగించడానికి, నీ కొరకు నా కొరకు చనిపోవడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. హల్లెలూయా. అందుకే జీసస్ కెన్ అండర్స్టాండ్ యువర్ హంగర్. యేసయ్యకి నీ ఆకలి అర్థం చేసుకోవడం తెలుసు. జీసస్ కెన్ అండర్స్టాండ్ యువర్ రిజెక్షన్. యేసయ్యకి నిన్నెవరైతే తిరస్కరించారో అది అర్థం చేసుకోవడం తెలుసు. జీసస్ అండర్స్టాండ్స్ పెయిన్. యేసయ్యకి నీ బాధని అర్థం చేసుకోవడం తెలుసు. హల్లెలూయా. యేసయ్య నీ బాధ అర్థం చేసుకున్నట్టుగా నీ సొంత తల్లిదండ్రులు కాదు, నీ సొంత బంధుమిత్రులు కాదు, లేకపోతే నీ సొంత రిలేటివ్స్ కాదు, ఎవ్వరూ నీ బాధ అర్థం చేసుకోలేడు. నీ సొంత భర్త కూడా నీ బాధ అర్థం చేసుకోలేడు, లేకపోతే నీ సొంత భార్య కూడా నీ బాధ అర్థం చేసుకోలేదు. కానీ నా యేసయ్య, నా కొరకు పుట్టిన యేసయ్య, నీ కొరకు పుట్టిన యేసయ్య నీ బాధని ఆయన అర్థం చేసుకోగలడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడో దూరంలో ఉన్నాడు అనుకోకండి. మీ కొరకు ఆయన ఈ లోకంలో జన్మించి శరీరధారి అయి నీ కొరకు నీ మధ్యలో దేవుడు ఉన్నాడు. అందుకనే నీ జీవితంలో ఏది జరిగినా యేసయ్యకి తెలుసు. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, యేసయ్య నా బాధ వింటలేదు అనుకోకు. నీ ప్రతి ప్రార్థనని ఆయన ఆలకించే దేవుడు. హల్లెలూయా. నెక్స్ట్కి వెళ్దాం. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టారో మీకు ఒక స్టోరీలా చూపిస్తుంది అనమాట. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టారో సువార్త హెవెన్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. దేవదూత మెసేజ్ తీసుకొచ్చింది. ఎవరికి తీసుకొచ్చిందంటే అక్కడ ఉన్న గొల్లలకి తీసుకురావడం అనేది మనం చూస్తున్నాం. చూడండి, దేవుడి యొక్క విషయం, యేసు ప్రభు యొక్క పుట్టిక వినయస్తులైన ఆ గొర్రెల కాపర్లకి ఫస్ట్ రావడం అనేది మనం చూస్తున్నాం. గొప్ప వాళ్ళకి రాలేదు ఆ మెసేజ్, కానీ ఎవరైతే వినయంతో ఉన్నారో వాళ్ళకి మొదటి మెసేజ్ వచ్చింది. హల్లెలూయా. అక్కడ ఉన్న ప్రవక్తలు రాలేదు, అక్కడకున్న రాజులకు రాలేదు, కానీ అక్కడ ఎవరైతే గొర్రెలు కాచుకుంటున్నారో వాళ్ళు ఎవరో తెలుసా? సమాజం వాళ్ళు ఏమనుకుందో తెలుసా? వాళ్ళు పేదవారని వాళ్ళని తిరస్కరించింది. దే ఓవర్లుక్డ్ దెమ్. అదే రీతిగా వాళ్ళకి మైండ్ లేదని సమాజం వాళ్ళని తక్కువ చేసి చూసింది. కానీ గాడ్ బైపాస్డ్ ఎవ్రీథింగ్ అండ్ జీసస్ పుట్టిన మెసేజ్ స్ట్రైట్గా ఆ గొల్లల దగ్గరికి వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. సమ్టైమ్స్ స్టాప్ అస్యూమింగ్ గాడ్ స్పీక్స్ త్రూ యువర్ స్టేటస్, పొజిషన్ ఆర్ ఎడ్యుకేషన్. నీకు స్టేటస్ ఉన్నా, లేకపోతే నాకు పొజిషన్ ఉన్నా, లేకపోతే ఎడ్యుకేషన్ ఉంటేనే దేవుడు నీతో మాట్లాడతానని నువ్వు అనుకోకు. ఒక్కోసారి మన జీవితంలో గర్వం ఉండబట్టి కూడా దేవుని యొక్క వాయిస్ని మనం చాలాసార్లు మిస్ అయిపోతుంటాం. కానీ ఆల్వేస్ కల్టివేట్ హ్యూమిలిటీ ఇన్ యువర్ హార్ట్. తగ్గించే స్వభావాన్ని ఎప్పుడు మీ హృదయంలో పెట్టుకోండి. ఎప్పుడైతే తగ్గించే స్వభావంతో మనం జీవిస్తామో దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాన దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? తగ్గించుకునే హృదయం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే తగ్గించుకునే హృదయంతో మనం ఉంటామో దేవుడు నీ ఎడల కలిగిన ఉద్దేశాల్ని దేవుడు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. గాడ్ మీట్స్ అస్ ఇన్ ఆర్డినరీ మూమెంట్స్. దేవుడు మనల్ని సాధారణమైన క్షణాల్లో కలుసుకోవాలనుకుంటాడు. ఇక్కడ చూడండి, ఆ గొర్రెల కాపరులు అక్కడ వాళ్ళు చేస్తుందండి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, సాధారణంగా ఉన్నారు. దే వర్ నాట్ ఇన్ ది టెంపుల్. వాళ్ళు ఏం ప్రార్థన చేయట్లేదు, కానీ దేవుని యొక్క జననము ఆ దేవదూత ద్వారా వాళ్ళ దగ్గరికి ఆ విషయం వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. మనం చాలాసార్లు అనుకుంటాం స్పిరిచువల్గా నేను చాలా బాగున్న తర్వాత దేవుడు నాతో మాట్లాడతాడని నువ్వు అనుకుంటావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రతిరోజు నువ్వు నమ్మకంగా జీవిస్తే దేవుడు ఏ క్షణాన్నైనా నీతో మాట్లాడతాడంటే ఆయన స్వరం ద్వారా మాట్లాడొచ్చు, ఆయన వాక్యం ద్వారా మాట్లాడొచ్చు, ఆయన యొక్క ప్రవక్తలు లేకపోతే పాస్టర్స్ ద్వారా దేవుడు నీతో మాట్లాడొచ్చు. కానీ నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే మనం విధేయతగా మనం జీవించాలి. నెక్స్ట్, ఫియర్ ఈజ్ రీప్లేస్డ్ బై జాయ్ వెన్ గాడ్స్ మెసేజ్ ఈజ్ అండర్స్టూడ్. దేవుని ఒక సందేశాన్ని అర్థమైనప్పుడే చూసినప్పుడే ఆ భయం అర్థం చేసుకున్నప్పుడే ఆ భయము పోతుంది. ఇక్కడ చూడండి, ఆ గొర్రెల కాపరులు, ఆ గొల్లలు ఆ దేవదూతను చూడగానే వాళ్ళు భయపడ్డారు. అది సాధారణం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు ఎవరైనా దేవదూతల్ని మీట్ అయినప్పుడు, దేవదూతలను చూసినప్పుడు ప్రతిసారి బైబిల్లో మనం చూడొచ్చు వాళ్ళు భయపడారు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా మనం ఇంట్లో ఉన్నామండి, రాత్రి ఉన్నాం, వాటర్ తాగుతున్నాం, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం, వెనక్కి తిరగగానే దేవదూత ఉంటే మీరు ప్రైజ్ లార్డ్ అంటారా, భయపడతారా? ఏమంటారు మీరు? భయపడతాం కదా, సాధారణం. మనుషులు అన్నాక సాధారణంగా మనం భయపడతాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని యొక్క ఆ దేవదూత తెచ్చిన ఆ మెసేజ్ని ఎప్పుడైతే వాళ్ళు అర్థం చేసుకున్నారో వాళ్ళ జీవితంలో భయము పోయి దేవుని యొక్క సంతోషం వచ్చింది. హల్లెలూయా. దేవుడు సన్నిధానం, దేవుని యొక్క ప్రెజెన్స్ ఎప్పుడు మనకి ముందు ఫియర్ కలుగు చేస్తుంది, తర్వాత ఆయన యొక్క మెసేజ్ ద్వారా ఆ భయము పోవడం అనేది మనం చూస్తున్నాం. మీరు అనొచ్చు, నేను విశ్వాసం కలిగి జీవిస్తున్నాను అయినా సరే నా జీవితంలో భయం ఉందని నువ్వు అంటున్నావు అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సరిగ్గా చదవట్లేనని అర్థం. నువ్వు విశ్వాసంగా జీవిస్తున్నావు, చర్చికి వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు, అయినా సరే నా జీవితంలో కార్యాలు జరుగుతాయా జరగవని చెప్పి నువ్వు భయపడుతున్నావు అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు సరిగ్గా చదవట్లేదని. నిజమైన రక్షణ ఎప్పుడు మన జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది కానీ ఆందోళన తీసుకురాదు. హల్లెలూయా. ఈ క్రీస్తు యందు నువ్వు పొందుకున్న నిజమైన రక్షణ ఎప్పుడు నీకు ఆనందాన్ని తీసుకొస్తుంది కానీ కంగారుని తీసుకురాదు. నెక్స్ట్, ప్రత్యక్షత వచ్చినప్పుడే విధేయత అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే దేవదూత ఎప్పుడైతే ఆ గొల్లలతో మాట్లాడారో ఇమీడియట్గా వాళ్ళు చేసింది ఏంటో తెలుసా? విని అక్కడ ఉండిపోలేదు, విని అక్కడ డిస్కషన్ చేయలేదు. వినిని వెంటనే వాళ్ళు ఎక్కడికి బయలుదేరారు? క్రీస్తును చూడడానికి వాళ్ళు బయలుదేరారు. ఇమీడియట్గా వాళ్ళు బయలుదేరారు. మన జీవితంలో చాలాసార్లు దేవుడు మన జీవితాన్ని మార్చుకోమన్నప్పుడు, లేకపోతే మనతో చాలా విషయాలు ఆయన సూటుగా మాట్లాడినప్పుడు మనం చాలాసార్లు పాజ్ చేస్తాం, లేకపోతే చాలాసార్లు వెయిట్ చేస్తాం, చాలాసార్లు మనం ఆ దేవుడు చూపించిన దారిలోకి వెళ్ళాలని మనం ఇష్టపడ్డాం. దట్ ఈజ్ డిసోబీడియన్స్. అది అవిధేయత అవుతుంది. ఎప్పుడైతే దేవుడు నీతో సూటుగా మాట్లాడుతున్నాడో, నీ హృదయంతో సూటుగా మాట్లాడుతున్నాడో వాక్యం ద్వారా, ఇమీడియట్గా నువ్వు క్రీస్తు వైపుకి పరిగెట్టే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు వైపుకి పరిగెట్టే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. యూ షుడ్ నీడ్ క్విక్ ఒబీడియన్స్. క్విక్గా దేవుని మాటకి, వాక్యానికి మనం లోబడి ఉండాలి. చూడండి, యేసుని ఎప్పుడైతే వీళ్ళు కలుసుకున్నారో వాళ్ళు ప్రేక్షకులుగా లేరు కానీ వాళ్ళు సాక్షులుగా దీవించబడ్డారు. హల్లెలూయా. వీళ్ళు వెళ్ళి యేసుప్రభుని చూసి నోరు తెరిచి చూసి అక్కడ ఉండిపోలేదు. వాళ్ళు ఏం చేశారు? క్రీస్తు యొక్క జననం గురించి అందరికీ వాళ్ళు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, విని అది ఈ చెవితో వదిలేసేవారుగా మనం ఉంటాం. కానీ దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు ఎవరితో అయినా పంచుకోవడానికి నువ్వు ఇష్టపడతావా? ఈ క్రిస్మస్ దినాన క్రీస్తు నీ జీవితంలో ఏం కార్యాలు జరిగించాడు అనేది నువ్వు నీ తోటి సహోదరుతో నువ్వు పంచుకున్నప్పుడు ఆ వ్యక్తి కూడా క్రీస్తుని నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ దేవదూత వచ్చింది, గొల్లలతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మాట విన్నారు. విన్న తర్వాత క్రీస్తుని చూసిన తర్వాత క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పాడు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? జ్ఞానులు వచ్చారు కదా. దేవుడు ఒక పుట్టుక అనే వార్త జ్ఞానుల వరకు ఎందుకు వెళ్ళిందంటే, ఈ జ్ఞానులకి దే నో అబౌట్ స్క్రిప్చర్స్ ఎ బిట్. వీళ్ళు ఏం చేస్తుండేవారంటే స్కైలో ఉన్న ఆకాశంలో ఉన్న నక్షత్రాలని వీళ్ళు చదువుతూ ఉండేవారు. వీళ్ళకి తెలుసు బెత్లెహేములో ఒక తార
ఒక స్టార్ పుడుతుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు ఆ నక్షత్రాల యొక్క కదలికని. ఎప్పుడైతే వాళ్ళు చూస్తున్నారో దేవుడి యొక్క వాక్యం వాళ్ళ దగ్గరికి రావడం అనేది మనం చూస్తున్నాం. దేవుడు తన ఎవరైతే హీ సా హిస్ స్టార్ వెన్ ఇట్ రోజ్ అండ్ హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్. ఈ జ్ఞానులు అనేవారు వీళ్ళు అవుట్ సైడర్స్, దే ఆర్ నాట్ జూయిష్ పీపుల్ ఆర్ దే ఆర్ నాట్ ప్రాఫిట్. వాళ్ళు యూదులు కాదు, లేకపోతే ప్రవక్తలు కాదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని వెదకడాన్ని మొదలుపెట్టారో దేవుని యొక్క ఆ స్టార్ వచ్చి వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆస్కారం చూపించింది. మన జీవితంలో కూడా వీ నీడ్ టు రీడ్ స్క్రిప్చర్స్ కాన్స్టెంట్లీ. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు కాన్స్టెంట్గా చదువుతావో, ఎప్పుడైతే దేవుని పట్ల నువ్వు ఆసక్తి చూపిస్తావో, దేవుడు నీతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆ జ్ఞానులతో దేవుడు ఎలాగైతే ఆయన బయలుపరుచుకున్నాడో అదే రీతి తార రూపంలో అదే రీతిగా దేవుడు నీతో కూడా మాట్లాడాలని అనుకుంటున్నాడు. రెండోది, గాడ్ గైడెన్స్ డిమాండ్స్ మూమెంట్. దేవుడు ఎప్పుడైనా నీకు గైడ్ చేయాలనుకున్నప్పుడు నీలో మూమెంట్ చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం జీవితంలో దేవుడు ఏమన్నాడంటే, నేను చూపించిన ప్రదేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు దేవుడు. వెళ్ళు అని చెప్పినప్పుడు అతను కూర్చొని లేడు, తన ఇంటిని అంతని చక్కబెట్టుకొని దేవుడు చూపించిన ప్రదేశానికి తను వెళ్ళడం అనేది మనం చూసాం. ఇక్కడ జ్ఞానులు కూడా అంతే. ఆ తార ఎప్పుడైతే స్టార్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ స్టార్ ఎప్పుడైతే గైడ్ చేయాలనుకుందో వాళ్ళు చూస్తూ ఉండిపోలేదు, దాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. చాలాసార్లు దేవుడు నీ జీవితంలో గైడ్ చేయాలని అనుకుంటాడు. ఆ గైడ్ చేయాలనుకున్నప్పుడు ఆయన్ని నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు కూర్చొని దేవా నాకు ఇంకా ఏమీ రావట్లేదంటే అవ్వదు. ఆయన చూపించిన గైడెన్స్లో నువ్వు వెళ్ళినప్పుడు ఆ గైడెన్స్లో చాలా కష్టమైన మార్గంలో నువ్వు వెళ్ళాల్సి వస్తుందేమో, అయినా సరే క్రీస్తు పైన నువ్వు విశ్వాసం పెట్టి వెళ్ళినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా మార్గం సరళం చేస్తాడు. ట్రూ వర్షిప్ బౌస్ బిఫోర్ క్రైస్ట్, నాట్ కన్వీనియన్స్. ఇక్కడ చూడండి, నిజమైన ఆరాధన క్రీస్తు ముందు వంగి నమస్కరించారు. ఈ జ్ఞానులన్నోళ్ళు దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, దే ఆర్ రిచ్ పీపుల్. అయినా సరే వాళ్ళు ఎప్పుడైతే క్రీస్తుని చూశారో, క్రీస్తు దగ్గరికి వెళ్ళి వాళ్ళ మోకాలుని వాళ్ళు ప్రార్థన చేసి ఆరాధించడం అనేది మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనకి అంత కంఫర్ట్గా ఉన్నప్పుడు దేవుని ఆరాధించాలనుకుంటాం, అన్నీ బాగున్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలనుకుంటాం, అన్నీ స్మూత్గా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం చదవాలని అనుకుంటాం. నీ పరిస్థితులు ఎలాగున్నా సరే, బాగున్నా బాగోపోయినా నీ జీవితంలో క్రీస్తుని ఆరాధించే బిడ్డగాను ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆరాధించేవారుగా ఉంటామో దేవుడు మన అట్మాస్ఫియర్ని, ఆ పరిస్థితుల్ని దేవుడు ఖచ్చితంగా ఆయన మారుస్తాడు. తర్వాత ఈ జ్ఞానులు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దే టుక్ వాల్యుబుల్ థింగ్స్ కదా, వాల్యుబుల్ థింగ్స్ తీసుకెళ్లారు. ఏం తీసుకెళ్లారు? బంగారం, సామ్రాణి, బోలం. బంగారం ఏం సూచిస్తుందంటే హీఈస్ ఎ కింగ్, ఆయన ఒక రాజు అనేది సూచిస్తుంది. సామ్రాణి ఏం సూచిస్తుందంటే ఆయన యొక్క డివినిటీని సూచిస్తుంది. చూడండి, ఆయన యొక్క దైవత్వాన్ని సూచిస్తుంది. అదే రీతిగా మనం చూడొచ్చు, బోలం ఏం సూచిస్తుందంటే ఆయన బాధ మరియు ఆయన మరణాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. దే బ్రాట్ వాల్యుబుల్ గిఫ్ట్స్ టు జీసస్. మరి ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ వాల్యుబుల్ థింగ్స్ నువ్వు ఏమైనా తీసుకో. వాల్యుబుల్ థింగ్స్ అంటే మీ బంగారం ఇవ్వమని అనట్లేదు, కానీ మీ వాల్యుబుల్ టైం దేవునికి ఇస్తున్నారా? మీ వాల్యుబుల్ టాలెంట్ని దేవునికి ఇస్తున్నారా? లేకపోతే మీ వాల్యుబుల్ ట్రెజర్స్ని దేవుడికి ఇస్తున్నారా? మనం చాలాసార్లు దేవుడికి టైం ఇవ్వం కదా, టైం ఇవ్వం. లాస్ట్లో ఎక్కడో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మిగిలిపోయిగా టైం ఇస్తాం. యూ ఆల్వేస్ షుడ్ గివ్ యువర్ బెస్ట్ టైం టు ది లార్డ్. పొద్దున్నే లేకగానే ఫస్ట్ ఫోన్ చూసి ఎన్ని లైక్స్ వచ్చాయో లేకపోతే ఏ మెసేజ్ వచ్చాయో కాదు, నా స్టేటస్ ఎంతమంది చూసారో అది కాదు. పొద్దున్నే లేకగానే ఫస్ట్ టైం దేవుడికి మనం ఇవ్వాలి. రెండోది, నీ టాలెంట్స్. దేవుడు నేను బ్లెస్ చేశాడు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చాడు. టాలెంట్ ఇవ్వలేదని అనొద్దు, దేవుడు నేను స్పెషల్గా యూనిక్గా దేవుడు తయారు చేశాడు. ఆ టాలెంట్ దేవుడికి ఉపయోగిస్తున్నావా? మూడోది, ట్రెజర్స్. దేవుడికి ఇచ్చే దాంట్లో నువ్వు బెస్ట్ ఇస్తున్నావు అనేది కూడా నువ్వు చూడాలి. హల్లెలూయా. ఈ జ్ఞానులు దేవుడికి బెస్ట్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఇంకోటి,
when they encounter Jesus, they changed their direction. చూడండి మత్తయి సువార్త 2:12 చూడొచ్చు. వాళ్ళు ఒక రూట్లో వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు ఇంకో మార్గంలో వెళ్దాం అనేది మనం గమనిస్తున్నాం. దేవుడు నీ మార్గాల్ని మార్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు, ఆ సరైన మార్గం లేనప్పుడు, ఆ మార్గంలో నీకు బ్లెస్సింగ్ లేకపోతే, నువ్వు క్రీస్తుని కానీ ఎన్కౌంటర్ అవుతే, యేసు ప్రభువుని కానీ అంగీకరించి నీ హృదయంలోకి రప్పిస్తే, దేవుడు నీ డైరెక్షన్ మార్చగలడు. హల్లెలూయా. నీ జనరేషన్స్ మార్చగలడు. నీ పిల్లలు తరతరాలని దేవుడు దీవించగలడు. అది ఓన్లీ వెన్ యూ కమ్ టు జీసస్. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తావో నీ జీవితాన్నే ఆయన మారుస్తాడు. ఒకటి, గొర్రెల కాపురుల దగ్గరికి దేవుడు వచ్చాడు. నెక్స్ట్ దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళారు? జ్ఞానులు వెళ్ళారు. కానీ మూడో వ్యక్తి గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అతను ఎవరో కాదు, హేరోదు. హేరోదు ఆనందపడ్డా, కోపగించుకున్నాడా? క్రీస్తు యొక్క జననం గురించి కోపగించుకున్నాడు. చూడండి మత్తయి సువార్త 2:3 చూడొచ్చు. వెన్ కింగ్ హేరోడ్ హర్డ్ he was disturbed and all Jerusalem with him. అతను చాలా డిస్టర్బ్ అయిపోయాడంట. యేసు ప్రభు యొక్క జననం విని తను చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఎందుకు డిస్టర్బ్ అయ్యాడు? ఏదో తన సింహాసాన్ని యేసు ప్రభు తీసుకుంటాడని కాదు, కానీ యేసు ప్రభు తన చేసిన తప్పుల్ని క్వశ్చన్ చేస్తాడని. బికాజ్ జీసస్ ఈజ్ ఎ రైచియస్ కింగ్. ఆయన నీతి కలిగిన రాజు కనుక అతన్ని క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పి అతను భయపడ్డాడు. ఎందుకో తెలుసా? హేరోదు రాజు ఏం చేశాడో తెలుసా? తన సింహాసనం పోతుందని చెప్పి తన సొంత భార్యని, తన సొంత కుమారులను కూడా అతను చంపేశాడు. ఎందుకో తెలుసా? తన సింహాసనం పోతుందని. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసా? తను చేసిన తప్పుల్ని యేసయ్య ఎత్తు చూపిస్తాడని చెప్పి తను భయపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు when Jesus points out to your habits, when Jesus points out your status or authority, even we feel bad. మనం కూడా అది హృదయపూర్వకంగా మనం తీసుకోం. దేవుడు మనల్ని కరెక్ట్ చేసినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ఆ వాక్యం గుచ్చుకుంటున్నప్పుడు అది మనం తీసుకోం. అది మనకి ఇష్టం ఉండదు. అది తీసుకున్నాడే నీ జీవితంలో బ్లెస్సింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది, ఈ హేరోదు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 2:8 ఏమంటున్నాడు తెలుసా? గో అండ్ సర్చ్ కేర్ఫుల్లీ ఫర్ ది చైల్డ్ ఫర్ దట్ ఐ టు మే గో అండ్ వర్షిప్. ఏమంటున్నాడు? తెలుగులో చదవండి ప్లీజ్. ఆ శిశువు విషయం తెలుసుకోండి, అప్పుడు నేను కూడా వచ్చి ఏం చేస్తాను? పూజిస్తాను. నిజంగా పూజిస్తాడు అనుకుంటున్నారా? నో, పూజించడానికి కాదు, యేసయ్యని చంపేయడానికి ప్లాన్ చేశాడు. కానీ ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన్ని నేను ఆరాధిస్తానంటున్నాడు. ఆయన్ని నేను ఆరాధిస్తానంటున్నాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు వీఆర్ లైక్ హిపోక్రట్స్. మనం కూడా చాలాసార్లు ఇదే నోటుతో మనం ఆయన్ని ఆరాధిస్తూ ఉంటాం, కానీ ఇదే నోటుతో నువ్వు చాలా చెడ్డ మాటలు నువ్వు మాట్లాడతావు. ఒక వ్యక్తి గురించి మాట్లాడతావు, లేకపోతే ఆ వ్యక్తి నాశనం గురించి మాట్లాడతావు. ఈ నాలుక ఉంది కదా, ఇది ఎలాగైనా మాట్లాడుతుంది. ఇదే నోటుతో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు, ఇదే నోటుతో దేవుణ్ణి దూషిస్తావు, లేకపోతే వేరే ఒక్క వ్యక్తిని నువ్వు దూషిస్తావు. హేరోదు లాంటి జీవితం కాదా మంది? హేరోదు లాంటి జీవితం కాదా మంది? హేరోదు ఏమంటున్నాడు? ఆ శిశువుని ఎత్తకండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను. మాట ఒకటి, అతను ఒక ఇంటెన్షన్ ఒకటి. మన జీవితంలో కూడా దేవుని ఎడల మాట ఒకటి, మన ఇంటెన్షన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈరోజు ఈ క్రిస్మస్ దినాన మన ఇంటెన్షన్స్ మనం కరెక్ట్ చేసుకుందాం. దేవుణ్ణి నిజంగా ఆరాధించే వ్యక్తులుగా మనం ఉందాం. అంతేగాని ఏదో వచ్చేసి ఆరాధించే దానివల్ల మన జీవితంలో బ్లెస్సింగ్ ఉండదు, మన పిల్లల జీవితంలో బ్లెస్సింగ్ ఉండదు, మన తరతరాలు బ్లెస్ చేయబడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా హృదయపూర్వకంగా ఆయన్ని మనం ఆరాధిద్దాం. తర్వాత ఈ హేరోదుకి క్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో తెలుసు. ఎక్కడ? ఈ జ్ఞానులు చెప్పారు కదా, బెత్లెహేంలో ఉంటాడని. అతను నిజంగా ఆరాధించే వ్యక్తి అయితే అతను క్రీస్తు దగ్గరికి వెళ్ళేవాడు. క్రీస్తు దగ్గరికి అతను వెళ్ళలేదు. జ్ఞానులు వెళ్ళారు కానీ అతను వెళ్ళలేదు. ఎందుకంటే అతనికి వేరే ఇంటెన్షన్స్ తన మైండ్లో ఉన్నాయి కనుక అతను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళలేదు.
మన జీవితంలో కూడా చాలాసార్లు మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి దేవుణ్ణి ఆరాధించడానికి. మనకు తెలుసుండి కూడా మనం అక్కడికి వెళ్ళాం, మనకు తెలుసుండి కూడా దేవుణ్ణి ఆరాధించం. చేయమా మనందరం ఈ విషయాలన్నీ మనం చేస్తాం. కానీ మన హార్ట్స్ని ఈ క్రిస్మస్ దినాన్న మనం చెక్ చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేరోదు అనుకున్నాడు యేసయ్యని చంపేస్తే అన్నీ అయిపోతాయి అనుకున్నాడు. కానీ యూ కెనాట్ డిస్ట్రాయ్ గాడ్స్ ప్లాన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్లాన్ మనం డిస్ట్రాయ్ చేయలేం. దేవుడు నీ ఎడలో ఒక ప్లాన్ కలిగి ఉంటే ఏ మనిషి వల్ల కాదు ఆ ప్లాన్ డిస్ట్రాయ్ చేయడం. హల్లెలూయా. సాతాను కూడా దేవుడికి నీ ఎడలో ఉన్న ప్లాన్ని సాతాను డిస్ట్రాయ్ చేయాలనుకున్న సాతానుడు డిస్ట్రాయ్ చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు మీకు ముగ్గురు పరిచయం చేశాను. గొల్లలు దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించారు. వాళ్ళు జ్ఞానులు దేవుని దగ్గరికి వెళ్ళి దే సరెండర్ దెమ్సెల్ఫ్, వాళ్ళ కాలు విధేయతను చూపించారు. హేరోదు రెసిస్ట్ చేశాడు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో మనం ఏ కేటగిరీకి చెందుతాం అనేది ప్రశ్న మీకే వదిలేస్తున్నా. మనం దేవునికి ఆరాధించేవారుగా ఉన్నామా, లేకపోతే దేవునికి మనకు మనం అర్పించేవారుగా ఉన్నామా, లేకపోతే దేవుని మనం తిరస్కరించేవారుగా మనం ఉన్నామా? నువ్వు నిజంగా కానీ ఈ క్రిస్మస్ నాడు క్రీస్తు దగ్గరికి వస్తే ఒక 5 విషయాలు 5 నిమిషాల్లో చెప్తాను. నిజంగా కానీ క్రీస్తు దగ్గరికి కానీ ఈ క్రిస్మస్ దినాన నువ్వు వస్తే ఆయన ఫస్ట్ చేసేది అలసిపోయిన ఆత్మకు విశ్రాంతి ఇస్తాడు. హల్లెలూయా. అలసిపోయిన ఆత్మకు ఆయన విశ్రాంతి ఇస్తాడు. మత్తయి సువార్త 11:28 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11:28 కమ్ టు మీ ఆల్ యూ హూ ఆర్ వెరీ అండ్ బర్డెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఒక తెలుగులో చదువుతారా? ఒకసారి చదువుతారండి గట్టిగా. నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తాను. స్టాప్ ట్రయింగ్ టు ఫిక్స్ యువర్ లైఫ్ ఎలోన్. చాలాసార్లు మనం విశ్రాంతి లేని జీవితాలు మనం జీవిస్తున్నాం. ఇక్కడ చాలామంది విశ్రాంతి లేని జీవితం మనం జీవిస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, బ్రింగ్ యువర్ స్ట్రెస్, నీకున్న స్ట్రెస్ని నా దగ్గర తీసుకురా, నీకున్న నొప్పిని నా దగ్గర తీసుకురా, నీకున్న బాధని నా దగ్గరికి తీసుకురా. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయన నీకు విశ్రాంతి కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరకో తీసుకెళ్ళకో, నీ బంధుమిత్రులకో దగ్గరకో, నీ స్నేహితుల దగ్గరకో, ఎవరి దగ్గరకో తీసుకెళ్ళకో. ఈ క్రిస్మస్ దినాన క్రీస్తు ఏం చెప్తాడో తెలుసా? నీకు ఏ ప్రాబ్లం ఉన్నా అది నా దగ్గరికి తీసుకురా, నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. రెండో విషయం, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? క్షమాపణ మరియు కొత్త నూతన ప్రారంభం నీకు ఇస్తాడు. హీ విల్ గివ్ యూ ఫర్గివ్నెస్ అండ్ ఏ న్యూ స్టార్ట్. చూడండి, యోహాను సువార్త 8:11 అక్కడ మనం చూడొచ్చు. ఈ స్త్రీ ఎప్పుడైతే వ్యభిచారం చేసి పట్టబడిందో అక్కడున్న ప్రతి వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఆవిడ్ని రాళ్ళు కొట్టి చంపాలని చెప్పారు. కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను క్షమిస్తున్నానని అన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను చేసిన తప్పులు బట్టి దేవుడు నన్ను క్షమించడేమో అనుకుంటున్నాం. కానీ పుట్టిన క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన నీ ప్రతి పాపాన్ని ఆయన తొలగిస్తాడు, ఆయన నీ ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తాడు. బట్ యూ హ్యావ్ టు కన్ఫెస్ హానెస్ట్లీ. ఎలా కన్ఫెస్ అవ్వాలి? హానెస్ట్గా కన్ఫెస్ అవ్వాలి. ఏదో దేవా ఈ తప్పు చేయనని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే ఆ తప్పు చేయడం కాదు. దేవా ఈ పని మళ్ళీ చేయనని చెప్పి మళ్ళీ చేయడం కాదు. యూ నీడ్ టు కన్ఫెస్ ఆనెస్ట్లీ అండ్ గాడ్ విల్ ఫర్గివ్ ఆల్ యువర్ సిన్స్. యేసయ్య దగ్గరికి వస్తే మూడో విషయం, ఆయన నీకు నూతన జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. యోహాను 10:10 ఐ హ్యావ్ కమ్ దట్ దే మే హ్యావ్ లైఫ్ అండ్ హ్యావ్ ఇట్ టు ఫుల్. యేసయ్య నీకు నూతన జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నీ థింకింగ్ మారాలన్నా, లేకపోతే నీ హ్యాబిట్స్ మారాలన్నా, నీ జీవితంలో ఒక డైరెక్షన్ మారాలన్నా యేసయ్య దగ్గరికి రా. దేవుడు నీ జీవితాన్ని నూతన పరుస్తాడు. నాలుగోది, యేసయ్య దగ్గరికి వస్తే యూ విల్ హ్యావ్ ఎ సెక్యూర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకు రిలేషన్షిప్ ఆయన కల్పిస్తాడు. యూ డు నాట్ నీడ్ టు ఎర్న్ గాడ్స్ యాక్సెప్టెన్స్, ట్రస్ట్ జీసస్ ఫుల్లీ. యేసయ్య ద్వారే
మనం తండ్రి దగ్గరికి మనం వెళ్ళగలం. కనుక యేసయ్యను అంగీకరించేవారుగా మనం ఉండాలి. ఆఖరిగా యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం ఏదో ఒకరోజు చనిపోవలసిన వాళ్ళే. ఏంటి ఇతను క్రిస్మస్ రోజు చనిపోతున్నాడు అంటున్నాడు అని అనుకోవద్దు. ఏదో ఒక రోజు మనందరం చనిపోవలసిందే. కానీ నీ గుండె మీద నువ్వు చేసుకొని, నీ హార్ట్ మీద నువ్వు చేసుకొని, ఈరోజుగా నేను చనిపోతే దేవుని రాజ్యంలో నేను ఉంటాను అనే నిరీక్షణ నీకుందా? అటువంటి నిరీక్షణతో మనం జీవించాలి. క్రిస్మస్ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది, లేకపోతే ఆ పై ఇయర్ కూడా వస్తుంది. కానీ ఏ క్రిస్మస్ నీ జీవితాన్ని మార్చలేకపోతే అది నిజమైన క్రిస్మస్సే కాదు. నువ్వు గొంతులేసి పాడొచ్చు, డెకరేషన్స్ చేయొచ్చు, మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి ఫుడ్ తినొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ క్రీస్తు కానీ నీ జీవితంలో లేకపోతే అన్నీ వేస్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాన దేవుడు మీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన జన్మించాడు. ఆఖరిగా ఈ వచనం చదువుతాం. లోకసువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లోకసువార్త 19వ అధ్యాయం 10వ వచనం. మనల్ని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకంలో పుట్టాడు. హల్లెలూయా. యేసయ్య నీ కొరకు నా కొరకు పుట్టాడు గనక ఇట్స్ ఎ జాయ్ఫుల్ డే. హల్లెలూయా. ఇది శుభదినం. హల్లెలూయా. ఇట్స్ ఎ జాయ్ఫుల్ డే. దేవుడు మరి మీ అందరినీ ఈ క్రిస్మస్ దినాన్న దీవించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. అదే రీతిగా మెసేజ్ అయిపోయింది. థ్యాంక్ యూ. అదే రీతిగా చాలామంది చాలా పాటలు పాడారు. నాకు కూడా చిన్న ప్రోత్సాహం వచ్చింది ఒక చిన్న పాట పాడాలని. ఎప్పుడూ పాడలేదు, బట్ జస్ట్గా ఒక ట్రై చేస్తాను. తప్పులు ఉంటే దయతో క్షమించండి. తెలుగు బ్యాడ్ నేను, కానీ ఆ ట్రాక్ ఉంది. నేను నా చిన్న కొడుకు చిన్న ప్రాక్టీస్ చేస్తాం ఈ పాట మనందరికీ చాలా బాగా తెలిసిన పాటే. చాలాసార్లు చర్చిలో కూడా చాలామంది పాడిన పాటే. ఈ చిన్న పాట పాడి వినిపించాలని ఆశపడుతున్నాను. ఈ పాట యొక్క అర్థం ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఆయన ఏదైనా జరిగించగలడు. హల్లెలూయా. ఆయన నిన్ను స్థిరపరచగలడు, ఆయన నిన్ను బలపరచగలడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన పైన నువ్వు విశ్వాసం పెడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ఈ పాట పాడదాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమును నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా. అందరం యేసయ్యా. నీకే నీకే సాధ్యము. అందరం మళ్ళీ యేసయ్యా, యేసయ్యా. నీకే నీకే సాధ్యము.
సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు ఏ సమయాల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. ఆయన నీ కొరకు జన్మించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని మార్చగలడు. ఆయన పైన విశ్వాసం పెట్టి నువ్వు జీవించు. ఏ విషయంలో కృంగిపోకు. ఆయన నీ కొరకున్నాడు. హల్లెలూయా. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. అందరం యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించాడు. యోసేపు యొక్క ప్రార్థన ఆలకించాడు. యాకోబు యొక్క ప్రార్థన ఆలకించాడు. ఈ క్రిస్మస్ దినాన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. నువ్వు ఆయనకి ప్రార్థన చేయి. ఆయన ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి నిన్ను దీవిస్తాడు. ఆయన పైన విశ్వాసం పెట్టు. ఆయన ఏమైనా చేయగలడు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా. మా దేవా, నీ మా తోడుంటే అంతే చాలును. అపవాది తలంచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీ మా తోడై ఉంటే అంతే చాలును. అపవాది తలంచిన కీడులన్నీ మేలైపోవును. మళ్ళీ ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. అందరూ గట్టిగా యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మళ్ళీ యేసయ్యా, యేసయ్యా, నీకే
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కూర్చోండి. ఆమేన్. స్తోత్రం. ఈ పాట ఎందుకు పాడానంటే దేవుడికి ప్రతిదీ సాధ్యమే. నువ్వు నిజంగా కానీ ఈ రోజు నుంచి నీ బాధలు తీసుకెళ్ళి యేసయ్యా యేసయ్యా నీకు ప్రతిదీ సాధ్యమని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబం జీవితంలో ఈ క్రిస్మస్ దినాన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఎంతో మంచి వర్తమానాన్ని మరి ఈ యొక్క క్రిస్మస్ సందేశము, పుట్టుక విధానము మరి చాలామంది ఎన్నో రకాలుగా చెప్తారు. మరి ముందుగానే బ్రదర్ చెప్పారు ఇదొక ఇంకొక విధముగా చెప్తామని. మరి ఆ విధముగా చెప్పి మరి మనకందరికీ మరొక సందేశాన్ని, యేసు ప్రభు వారు పుట్టింది ఎందుకు ఏంటి అన్న విషయాన్ని చెప్తూ ఆయన ఏదైనా మార్చగలడు, ఏ కార్యమైనా చేయగలడు అన్న పాట పాడి కూడా మనకి ఆ విషయాలన్నీ విశదీకరించారు. దాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మా సంఘానికి మీరు ఇస్తున్న ఈ యొక్క ఆత్మీయ బలమును బట్టి దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక. మా షాలోం సంఘం తరపుగా మీరు ఇంత ప్రయాసపడి వచ్చి మాకు ఇస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మా యొక్క షాలోం తరపుగా వందనాలు చెల్లిస్తున్నాము. తర్వాత ఈ సమయంలో మనకి ఒక క్యాండల్ సాంగ్ ఒకటి ఉంది. కేక్ కటింగ్ అవుతూ ఉంటుంది. ఈ కేక్ కటింగ్ బ్రదర్ అశోక్ గారు వచ్చి మరి దీనిలో పాలు పొందవలసిందిగా కోరుచున్నాము. దీనికి తర్వాత మరి కానుకల పాట ఉంటుంది. కానుకలు మరి ఎవరైనా ప్రత్యేక కానుక తీసుకుని వస్తే మీకు కవర్స్ ఇవ్వబడతాయి. మీరు వాటిలో వేసి మీ పేరు రాసి మరి ప్రత్యేక కానుకలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. వాటిని మీకు అందజేస్తారు పిల్లలు. ఈ సమయంలో విజయ్ గారు